గెలిస్తే ఏముంది? మహా అంటే ప్రపంచానికి నువ్వేంటో తెలుస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు. ఆ ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది. యెస్, వన్ హ్యాస్ టు ఫెయిల్. లవ్‌లో ఫెయిల్ అవ్వాలి. చదువులో ఫెయిల్ అవ్వాలి. బిజినెస్‌లో ఫెయిల్ అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే టు సీ ద కిక్ ఆఫ్ లైఫ్. ఎలా ఎదిగాం కాదు. పడిన తర్వాత మళ్ళీ మనం ఎలా బౌన్స్ అయ్యామన్నది ముఖ్యం. ఒక్కసారి ఓడిపోతే అందరి ఒరిజినాలిటీస్ బయటికొస్తాయి. ఫ్రెండ్స్ ఎవరో, ఎనిమీ ఎవరో తెలిసిపోతుంది. నిజమైన ప్రపంచం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మామూలుగా? సవ్వాలే లేదు. మనం బాగున్నప్పుడు అందరూ బావుంటారు. చిన్న తేడా వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎవడు శత్రువో, ఎవడు మిత్రుడో. మన టైం బాగున్నప్పుడు మనల్ని అందరూ పొగుడుతారు. మన టైం ఏ రోజైతే బ్యాడ్ వచ్చిందో అక్కడి నుంచి లేనిపోని అన్నీ సృష్టించి మన మీద బురద జల్లడానికి రెడీగా ఉంటారు. టైం వచ్చినప్పుడు ఎదుగుతాం. టైం వచ్చినప్పుడు పేరు వస్తుంది. టైం వచ్చినప్పుడు డబ్బు వస్తుంది. టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. అదే టైం బాలేనప్పుడు ఒక్కటి చాలు జీవితాన్ని తిప్పేయడానికి. సో ఓడిపోయినప్పుడు టెన్షన్ పడొద్దు. ఓటమి చెడ్డదేం కాదు. నిజానికి ఓటమి చేసే మేలు ఈ ప్రపంచంలో ఇంకేదీ చేయదు. ఈరోజు మీరు చూస్తున్న సక్సెస్ఫుల్ పీపుల్ అంతా ఒకప్పుడు భయంకరంగా ఫెయిల్ అయిపోయిన వాళ్ళే. కానీ వాళ్ళ ఫెయిల్యూర్ నుంచి జీవితాన్ని నేర్చుకున్నారు. నిజమైన మనుషులెవరు, నిజం కాని మనుషులెవరు అని గుర్తించి సక్సెస్ అయ్యారు. అంతే. సో లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్. ఇది గుర్తుపెట్టుకో. ఈ భూమి మీద నీ ఆశల్ని, నీ కలల్ని పట్టించుకునే ఒకే ఒక్క వ్యక్తి కేవలం నువ్వు మాత్రమే. నీ కోసం వాటిని సాధించబెట్టే ఒకే ఒక్క వ్యక్తి కూడా కేవలం నువ్వే. నిన్ను బాధించిన విషయాలన్నింటినీ ఇప్పుడే మర్చిపో. కానీ అవి నేర్పిన పాఠాలని మాత్రం ఎప్పటికీ మర్చిపోకు. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ముందుండే ఏ కష్టం శాశ్వతం కాదు. గొప్ప వ్యక్తివి కావాలంటే అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. పీడించే గతాన్నో లేదా బాధిస్తున్న వర్తమానాన్ని చూసి తల దించుకుని ఆగిపోకు. ఒక్కసారి తలెత్తి భవిష్యత్తు వైపు చూడు. నువ్వు సాధించే విజయాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. చప్పట్లు కొట్టే చేతులు కలిపొచ్చేలా ఉండాలి నీ గెలుపంటే. గుర్తుపెట్టుకో, ముందుకు సాగిపో. నేను మీ గాంధీ. జై హింద్.